ఈవెన్ బాహుబలిలో ఆ సాంగ్ వచ్చినప్పుడు అనుష్క గారి మీద అందరి కళ్ళు ఎలా ఉన్నాయో మీ మీద కూడా ఒక్కసారిగా ఎవరి కరెక్ట్, ఇంత బాగా యాక్ట్ చేస్తుంది, ఇంత బాగా డాన్స్ చేస్తున్నారు, తెలుగు వాళ్ళని ఎవరు అనుకోలేదు. అవునట, నాకు తర్వాత కూడా నేను విన్నాను. ఎలా పట్టారు అసలు రాజమౌళి గారు మిమ్మల్ని? క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్ చూసి అడిగారండి. వాళ్ళ డాన్స్ బాగా కొరియోగ్రఫీ అన్ని నచ్చి తీసుకున్నారు. గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. ఓకే, రమా మ్యామ్ కూడా బాగా చేసావమ్మా అని టెక్స్ట్ లుక్ లో అదే ఇలా క్వీన్ రోల్ ఉంది, చేస్తావమ్మా, చేస్తానండి. దాని తర్వాత ఇంకా వెనక తిరిగి చూసుకుందే లేదు. బేసికల్గా ఎలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి మేడం ఇప్పుడు? బాహుబలి తర్వాత ఇదేనండి మీరు చెప్పినట్టు, మనం ఎగ్జాక్ట్లీ ఇందాక డిస్కస్ చేసాం కదా, మంచి డెప్త్ ఉన్నవి. మోస్ట్లీ హీరోయిన్ తర్వాత బాగా వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ నేను గమనించినంత వరకు మదర్ క్యారెక్టరే అంతే మన ఇండస్ట్రీలో రాసే కథల ప్రకారం చూసుకుంటే. లేదు అంటే అంటే నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ అయితే ఓన్లీ క్రాక్. మీరు చూసారో లేదు రవితేజ గారి మూవీ 3 years బ్యాక్, అందులో సడన్గా అది తిరిగిపోతాను కదా, అది బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే అంతకన్నా ముందు విజయమ్మ గారిలా కనిపించి ఇప్పుడు ఈవిడే విలన్ మహానట్ అని ఆయన డైలాగ్లు అవన్నీ చాలా ఫేమస్ అయ్యాయి. ఫేస్ ఏమో శ్రీదేవి, కటౌట్ ఏమో పులందేవి, అలాంటి డైలాగ్ ఏదో ఉందన్నమాట. సో బాగా వర్కౌట్ అయిందండి, అది జనాల్లోకి వెళ్ళిపోయింది క్రాక్ మూవీ. ఆ టైమింగ్ కూడా ఎలా అంటే కోవిడ్ వచ్చింది, మధ్యలో బ్యాన్ తీసేసారు థియేటర్స్ మీద, క్రాక్ రిలీజ్ అయింది, మళ్ళీ థియేటర్స్ బ్యాన్. అవును, ఏదో క్రాక్ కోసమే ఓపెన్ చేసినట్టు అనిపించింది. ఇట్ డిడ్ వెల్. తర్వాత ఇదిగోండి గ్యాప్ వచ్చింది. నేను కూడా యాజ్ ఐ సెడ్ తెర మీద కనిపించకూడదు, ఇలా వద్దు, నాకు నేను ఇలా చూసుకోలేను అని చెప్పి దూరంగా ఉందామని డిసైడ్ అయ్యా. దేవుడు అప్పుడే నాకు మంచి మంచి అవకాశాలు ఇవ్వడంతో ఇంకా మూవీస్ చేయడం జరిగింది. ఎందుకని ఆ డిసిషన్? కాన్షియస్ అయిపోయానండి. ఎందుకు ఇప్పుడు కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యాను, ఎలా ఉంటానో లేదో అని భయం వేసింది. అప్పటికే నేను నాకు లేట్ 20s ఉన్నప్పటికే మదర్ క్యారెక్టర్స్ ఇస్తున్నారు, ఇంకా ఇలా కనిపిస్తే ఏమైనా ఉందా అని భయం వేసింది నాకు. బట్ యాత్ర 2లో ఇట్స్ నాట్ ద ఏజ్, ఇట్స్ ద క్యారెక్టర్ అని అర్థమైంది. ఆ ధైర్యంతో ఇంకా. బట్ యాత్ర 2లో నాకు చాయిస్ లేదండి, బయోపిక్, కంటిన్యూషన్ క్యారెక్టర్. వాళ్ళు ఆల్రెడీ డెడ్ లైన్కి రిలీజ్ డేట్ పెట్టుకున్నారు. మీరు తప్పితే వేరే వాళ్ళు ఎవరు ఇంక ఉండదు ఆప్షన్ అక్కడ. మమ్ముట్టి గారిని అశ్విత గారిని మార్చొచ్చా? కాబట్టి ఇంకా సరే, ఇంకా డెస్టినీ అనుకుని చేసేసాను. హస్బెండ్కి బాగా నచ్చిన మూవీ ఏంటి మీరు చేసిన వాటిల్లో? అడగాలి ఎప్పుడైనా కూర్చొని, డిస్కషన్ ఎప్పుడు రాలేదు. ఆయన కూడా చెప్పలేదు. యానిమల్ చూడడానికి వెళ్ళాం ఇద్దరం కలిసి, సగం టైం ఆయనకి వర్క్ కాల్స్తో బయటే ఉన్నారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆ ఫైట్ సీన్ అంతా మిస్ అయ్యాము ఇద్దరము. బికాజ్ ఇంట్లో పిల్లలు అది కాల్ వచ్చింది, రావాల్సి వచ్చింది. యానిమల్లో అదొక ఎక్స్పీరియన్స్. అంటే కొంచెం ఇంకా అంతకన్నా లెంత్ ఉంటుంది అనుకున్నాను క్యారెక్టర్, బట్ ఇట్ వాజ్ ఓన్లీ సో. మా సందీప్ గారు అన్నారు, ఇంతే అంతే అని అనుకోకండి, ఉంటుంది. నాతోనే కదా అందరినీ కూర్చోబెట్టి క్యారెక్టర్ ఆ సీన్లో ఉన్న వాళ్ళందరినీ, డోంట్ వరీ ఇంకా ఉంటుంది అన్నట్టుగా చెప్పారు. వీ హ్యావ్ టు సీ. అంటే మీరు దాంట్లో చేసిన ఒక ఆర్టిస్ట్గా కాకుండా ఓవరాల్గా యానిమల్ మీద మీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు? ఇంకొక ఒపీనియన్ ఎందుకు లేండి, ఆల్రెడీ అదొక పెద్ద సముద్రం అయిపోయింది, డిస్కషన్ అయిపోయింది. నా వరకు వృత్తిపరంగా మాట్లాడుకుంటే, నా వరకు నా ఫస్ట్ బాలీవుడ్ ఆఫర్ అదే, ఫస్ట్ ఫిల్మ్, అది కూడా రణబీర్ కపూర్తో రావడం అనేది అందరికీ రాదని అర్థమైంది. సో తెలుగు అండ్ హిందీ 2 భాషలు వచ్చిన ఆర్టిస్ట్ కావాలన్నారు. నేను సెలెక్ట్ అయ్యాను, వెళ్ళాను. అది ఎక్స్పీరియన్స్. రణబీర్ వాజ్ వెరీ నైస్, ఇది కూడా ఇంటర్వ్యూస్లో చెప్పాను. హీ వాజ్ వెరీ కర్టియస్. అండ్ రష్మికతో సెకండ్ మూవీ ఆల్రెడీ డియర్ కామ్రేడ్లో పరిచయం అయింది. ఆ అమ్మాయి కూడా ఇప్పుడంతా తనే ట్రెండింగ్ కదండి.